విష్ణుమూర్తి లక్ష్మీదేవి సమేతంగా ధ్రువుడికి దర్శనం ఇచ్చాడు. ఏమి ఇవ్వాలో కూడా నాకు తెలుసు, నాకు అర్థమైందని చెప్పి ధ్రువ మండలాన్ని ఇచ్చాడు. అంతర్ధానం అయిపోయాడు. ఆయన మాయమైపోయిన తర్వాత ధ్రువుడు చాలా డల్ గా ఫేస్ పెట్టుకుని వస్తున్నాడు. ఎందుకు డల్ గా ఉన్నాడంటే శంఖం శిరస్సు మీద పెట్టిన తర్వాత నాలెడ్జ్ అంతా వచ్చింది కదా. సో దీనివల్ల విష్ణుమూర్తే నాకు దర్శనం ఇచ్చినప్పుడు నేను మోక్షం అడగలేదే, ఏం మాట్లాడకుండా ఉండిపోయానని బాధపడతాడు. ఈ లోపల తన రాజ్యంలోకి నారదుడు వెళ్ళాడు. నారదుడు వెళ్ళేసరికి ఉత్తానపాదుడు డల్ గా కనిపించాడు. ఎందుకు ఇలా డల్ గా ఉన్నావు అంటే, నా కొడుకు నన్ను ఏం అడగలేదు, ఒకసారి తొడ మీద కూర్చుంటానన్నాడంతే, నేను అప్పుడు ఏం మాట్లాడలేకపోయాను నా రెండో భార్య మీద ఉన్న భయం వల్ల. ఇప్పుడు తన తపస్సు అని చెప్పి వెళ్ళిపోయాడు, ఎక్కడున్నాడో ఏంటో, ఏ మృగాలు తినేసాయో నాకు భయంగా ఉంటుంది కదా అని. అప్పుడు నారదుడు చెప్తాడు, మీ అందరికంటే గొప్పవాడు అయిపోతాను, 5 ఏళ్ల బాలుడైన విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కలిగింది, ఆయన దర్శనం కలిగిందని చెప్పి ఉత్తానపాదుడు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాడు. ధ్రువుడు వస్తున్నాడని తెలిసి మొత్తం గ్రాండ్ గా అరేంజ్మెంట్స్ అన్ని చేసి తనని బాగా ఆహ్వానించాడు ఉత్తానపాదుడు. కొన్నాళ్ళు గడిచిన తర్వాత అక్కడ జనాల యొక్క సజెషన్స్ వల్ల ధ్రువుడికి పట్టాభిషేకం చేసి, ధ్రువుడు తమ్ముడైన ఉత్తముడు హిమాలయాలకు వెళ్లి అక్కడ చచ్చిపోయాడు. తను చచ్చిపోయాడన్న వార్త అడవుల్లో